అందరికీ నమస్కారం. ఆల్రెడీ మనం గత వీడియోస్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి చాలా విషయాలు మనం తెలుసుకున్నాం అనమాట. మరి ఈరోజు క్లాస్లో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే డైలీ రొటీన్స్ మరియు టైమ్ అడ్వర్బియల్స్ గురించి తెలుసుకుందాం. డైలీ రొటీన్స్ అంటే తెలుసు కదా, మనం సాధారణంగా ప్రతిరోజు చేసే పనులు. మరి టైమ్ అడ్వర్బియల్స్ అంటే ఏంటి, వాటిని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఏ రకంగా యూజ్ చేద్దామో ఒకసారి తెలుసుకుందాం. ఓకేనా స్టూడెంట్స్, రెడీగా ఉన్నారా? అయితే ప్రీవియస్ క్లాస్కి సంబంధించినటువంటి ఒక రివిజన్ అనుకోండి. ఒక స్లైడ్లో మనం ఆ రివిజన్ గురించి కూడా చూద్దాం. టోటల్గా ఏమేమి గుర్తుంది మీకు అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని దాదాపుగా ఎప్పుడెప్పుడు వాడతాం? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కెన్ బి యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ద యాక్షన్స్ దట్ హ్యాపెన్ కంటిన్యూస్లీ, దట్ మీన్స్ అగైన్ అండ్ అగైన్. We use simple present tense for general truths. We use present tense to tell about some future actions those occur on a particular time or date. Sometimes in newspaper headlines, also simple present tense is used to describe the past events. Simple present for those verbs end with ss, sh, ch, x and o add es for third person singular. If we use third person singular in a simple present, the verbs those are ending with y and preceding with a consonant is also changed as ies instead of y for third person singulars only. ఓకే, మరి ఈరోజు క్లాస్లో నేర్చుకుపోయే అంశం ఏంటో ఒకసారి చూద్దాం. మన డైలీ మనం చేసే పనులు అంటే మన దినచర్య అంటాం కదా, దాని గురించి ఒకసారి చర్చించుకొని తర్వాత మనం టైమ్ అడ్వర్బియల్స్ గురించి నేర్చుకుందాం. మరి డైలీ రొటీన్స్ ఇప్పుడు సపోజ్ వచ్చేసి నేను కలిసి ఇంకొక అతని గురించి మాట్లాడుతున్నాను, అంటే ఇంకొక వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం అంటున్నాం. అతను ఎన్ని గంటలకు లేస్తాడు, ఎక్కడికి వెళ్తాడు, అతనికి సంబంధించినటువంటి డైలీ రొటీన్స్ ఏంటి, దాని గురించి ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. ఓకేనా? క్వశ్చన్స్ అన్నీ మనకు డే 1 అంటే నథింగ్ బట్ డే స్టార్ట్ అయినప్పటి నుంచి డే ఎండ్ అయ్యేంత వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏ రకంగా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయాలనో మనం తెలుసుకుందామా? Answer the following questions in complete sentences. Make a paragraph with your answers. What time does he usually get up? అతను సాధారణంగా ఎన్ని గంటలకు నిద్ర లేస్తాడు? Does he go for a walk every morning? అతను ప్రతిరోజు ఉదయాన్నే మార్నింగ్ వాకింగ్ కోసం వెళ్తాడా? What does he do after walking? వాకింగ్ చేసి వచ్చిన తర్వాత అతను ఏం చేస్తాడు? What does he usually eat for breakfast? సాధారణంగా బ్రేక్ఫాస్ట్ అతను ఏం తింటాడు? డస్ సమ్వన్ మేక్ బ్రేక్ఫాస్ట్ ఫర్ హిమ్? ఎవరైనా అతని కోసం బ్రేక్ఫాస్ట్ నథింగ్ బట్ వంట వండుతారా? వాట్ టైమ్ డస్ హీ గో టు ఆఫీస్? ఎన్ని గంటలకు ఆయన ఆఫీస్కి వెళ్తాడు? హౌ డస్ హీ గో టు ఆఫీస్? ఆఫీస్కు అతను ఏ రకంగా వెళ్తాడు అంటే అర్థం ఏంటి? నడుచుకుంటా వెళ్తాడా, బైక్లో వెళ్తాడా, లేదంటే బస్సులో వెళ్తాడా అని అర్థం. ఈజ్ హీ సమ్టైమ్స్ లేట్ ఫర్ ఆఫీస్? ఎప్పుడైనా అతను ఆఫీస్కి లేట్గా వెళ్తాడా? మీరు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి నెగిటివ్ ఆన్సర్, అంటే ఎప్పటికీ వెళ్ళడు అతను ఎప్పుడు ఆఫీస్కి లేట్గా వెళ్ళడు అని చెప్పాలంటే ఆన్సర్లో మీరు నెవర్ని యూజ్ చేస్తే సరిపోతుంది. వాట్ టైమ్ డస్ హీ హ్యాస్ లంచ్? ఎన్ని గంటలకు అతను భోజనం చేస్తాడు? మధ్యాహ్న భోజనాన్ని లంచ్ అనాలి. వాట్ టైమ్ డస్ హీ రిటర్న్ ఫ్రమ్ ఆఫీస్? ఆఫీస్ నుంచి ఎన్ని గంటలకు అతను తిరిగి ఇంటికి వస్తాడు? వాట్ డస్ హీ డూ రిటర్నింగ్ హోమ్? ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అతను ఏం చేస్తాడు? వాట్ టైమ్ డస్ హీ గో టు బెడ్? ఎన్ని గంటలకు అతను నిద్రకు ఉపక్రమిస్తాడు? యాక్చువల్గా ఇక్కడ వాట్ డూ యూ అంటే నీ గురించి నేను అడగాలి అనుకుంటే వాట్ డూ యూ అని అడగాల్సి వస్తుంది. కానీ ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు ఎస్ కానీ యాడ్ చేస్తాం కాబట్టి అది ఇంకా కొంచెం మీకు చెప్పేదానికి ఈజీగా అర్థమవుతుంది. వాడు ఐ అంటే నేను ఇక్కడ సబ్జెక్ట్ను దాన్ని బేస్ చేసుకొని మీకు చెప్పాల్సి వస్తుంది. అంటే నేను క్వశ్చన్ వచ్చేసి వాట్ పెట్టేసి థర్డ్ పర్సన్ సింగులర్ కాకుండా సెకండ్ పర్సన్ సింగులర్ కానీ ప్లూరల్ కానీ అడిగినప్పుడు యూ అనే సబ్జెక్ట్ వస్తుంది అనమాట. అంటే సేమ్ 12 క్వశ్చన్సే వాట్ టైమ్ డస్ హీ యూజువల్లీ గెటప్ బదులుగా వాట్ టైమ్ డూ యూ యూజువల్లీ గెటప్ అంటే క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట. అప్పుడు మీరేం చెప్తారు ఆన్సరు? ఐ గెటప్ అట్ అని చెప్తారనమాట. అంటే అప్పుడు మీ గురించి మీరు చెప్పడం జరుగుతుంది. అది కూడా అంటే సేమ్ క్వశ్చన్స్ 12 క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడిగాను అని మీరు భావించి వాటికి సంబంధించినటువంటి ఆన్సర్లు కూడా ఐని బేస్ చేసుకొని రాయండి.
సరే, ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు మనం థర్డ్ పర్సన్ గురించి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఆ థర్డ్ పర్సన్ బేస్ చేసుకొని ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతున్నాను. మీరు ఆన్సర్స్ కూడా థర్డ్ పర్సన్ బేస్ చేసుకొని చెప్తే ప్రాక్టీస్కి ఇంకా బాగా ఉంటుందన్నమాట. మరి చూద్దామా. వాట్ టైమ్ డస్ హీ యూజువల్లీ గెటప్. మళ్ళీ చూడండి, వాట్ టైమ్ డస్ హీ యూజువల్లీ గెటప్. హీ యూజువల్లీ గెట్స్ అప్ అట్ 6 o'clock. ఇక్కడ ఎందుకు ఎస్ను యాడ్ చేసాం? థర్డ్ పర్సన్ సింగులర్, హీ వచ్చేసి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఎస్ యాడ్ చేసామన్నమాట. దేనికి యాడ్ చేసాం? గెట్ అన్న పదానికి, గెట్ అన్న వర్బ్కి ఎస్ వచ్చేసి యాడ్ అయింది. అతను సాధారణంగా 6 గంటలకు నిద్రలేస్తాడు. డస్ హీ గో ఫర్ ఎ వాక్ ఎవ్రీ మార్నింగ్? ఎస్, హీ గోస్ ఫర్ ఎ వాక్ ఎవ్రీ మార్నింగ్. అవును, అతను మార్నింగ్ పూట వాకింగ్ వెళ్తాడు అని అర్థం. వాట్ డస్ హీ డూ ఆఫ్టర్ వాకింగ్. ఒకవేళ అతను వాకింగ్ వెళ్ళకుంటే ఆన్సర్ ఏమొస్తుందమ్మా? నో, హీ డజంట్ గో ఫర్ వాక్ ఇన్ మార్నింగ్ బట్ హీ గోస్ ఇన్ ఈవినింగ్. అంటే అతను మార్నింగ్ పూట వాకింగ్ వెళ్ళాడు, అయితే ఈవినింగ్ పూట వాకింగ్ వెళ్తాడు అని అర్థం. గమనిస్తున్నారా మీరు? ముందున్నటువంటి ఆన్సర్కి ఎస్, హీ గో ఫర్ ఎ వాక్ ఎవ్రీ మార్నింగ్. నో, హీ డజంట్ గో ఫర్ ఎ వాక్ ఇన్ మార్నింగ్ బట్ హీ గోస్ ఇన్ ఈవినింగ్. గమనిస్తున్నారా మీరు ఈ తేడా? అతను మార్నింగ్ పూట వాకింగ్ వెళ్ళాడు, అయితే ఈవినింగ్ పూట వాకింగ్ వెళ్తాడు అని అర్థం. అంతే కదా. మనలో కూడా చాలామంది ఏదో ఒక సెషన్ మార్నింగ్ అన్నా వెళ్తారు, లేదంటే పాసిబిలిటీ లేని వాళ్ళు ఈవినింగ్ అన్నా వెళ్తూ ఉంటారు అనమాట. లైక్ ద సేమ్ వే, ఒకవేళ ఈ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, డూ యూ గో ఫర్ ఏ వాక్ ఎవ్రీ మార్నింగ్ అవుతుందన్నమాట క్వశ్చన్. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? మీరు కనుక మార్నింగ్ కనుక వాకింగ్ వెళ్ళేటట్టయితే ఎస్, ఐ డూ గో ఫర్ ఏ వాక్ ఇన్ మార్నింగ్ అని చెప్పొచ్చు. ఒకవేళ ఈవినింగ్ వెళ్ళేటట్టయితే నో, ఐ డోంట్ గో ఫర్ ఏ వాక్ ఇన్ మార్నింగ్ బట్ ఐ గో ఇన్ ఈవినింగ్ అని చెప్పాలి. ఇక్కడ ఐ గోస్ ఇన్ ఈవినింగ్, ఐ డజంట్ గో అనే పదాలను వాడకూడదు. ఎందుకు వాడకూడదు? థర్డ్ పర్సన్ సింగులర్కి మాత్రమే. హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ ఏదైనా ఒక పర్టికులర్ నోన్ చెప్పినప్పుడు మాత్రమే మనం ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేస్తాం. అది కూడా సింగులర్స్ అయి ఉండి ప్లస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు మాత్రమే యాడ్ చేస్తాం అన్నమాట వర్బ్కి. ఇక్కడ మనమంతా హీ అనే థర్డ్ పర్సన్ సింగులర్ని బేస్ చేసుకుంటున్నాం కాబట్టి అప్రాప్రియేట్గా మనకు ప్రతి ఒక్క వర్బ్కి ఏం చేస్తామంటే ఎస్ లేదంటే ఈఎస్ కానీ మనం వాడడం జరుగుతుంది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. వాట్ డస్ హీ డూ ఆఫ్టర్ వాకింగ్. హీ టేక్స్ హిస్ వాక్ ఆఫ్టర్ వాకింగ్. ఒకవేళ అతను ఎప్పుడు వాకింగ్ వెళ్లకుండా ఉండేటట్లయితే హీ నెవర్ గోస్ ఫర్ ఎ వాక్ అని చెప్పాలి. అదే క్వశ్చన్ కనుక నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, డూ యూ గో ఫర్ ఎ వాక్ ఎవ్రీ మార్నింగ్. ఒకవేళ నేను అసలు వెళ్ళను అనుకుంటే కనుక నెవర్ యూజ్ చేయండి అమ్మా. నెగిటివ్ ఆన్సర్ వచ్చినప్పుడు ఐ నెవర్ గో ఫర్ ఎ వాక్, హీ నెవర్ గోస్ ఫర్ ఎ వాక్, దే నెవర్ గో ఫర్ ఎ వాక్, ఈ రకంగా చెప్పాలన్నమాట. నెవర్ అని మనం వాడుతున్నప్పుడు అర్థం ఏంటంటే ఎప్పుడు వెళ్ళము అంటే నథింగ్ బట్ అది నెగటివ్ అనమాట. అసలు వెళ్ళమన్నట్టు. అంటే అలాంటి కేటగిరీస్లో మనం చెప్పాలి అనుకుంటే అప్పుడు మీరు నెవర్ని యూజ్ చేస్తే సరిపోతుంది. ఓకే, వాట్ డస్ హీ డూ ఆఫ్టర్ వాకింగ్. వాకింగ్ తర్వాత అతను ఏం చేస్తాడు? సాధారణంగా ఏం చేస్తామండి మనమంతా వాకింగ్ చేసి వచ్చిన తర్వాత? హ్యాపీగా స్నానం చేస్తామన్నమాట. హీ టేక్స్ హిస్ వాక్ ఆఫ్టర్ వాకింగ్. వాట్ డస్ హీ యూజువల్లీ ఈట్ ఫర్ బ్రేక్ఫాస్ట్. టిఫిన్ చేసే టైం వచ్చింది కదా, మరి ఏమేం చేద్దాం? టిఫిన్లో ఏం తింటాము? హీ యూజువల్లీ ఈట్స్ దోస ఫర్ బ్రేక్ఫాస్ట్. అతను సాధారణంగా దోశ తింటాడు బ్రేక్ఫాస్ట్లో. ఒకవేళ వేరే ఐటమ్ అప్పుడప్పుడు ఏం చేస్తుంటాడంటే బట్ హీ ఈట్స్ ఇడ్లీ. అంటే సాధారణంగా అతను దోశ తింటాడు. హీ యూజువల్లీ ఈట్స్ దోస ఫర్ బ్రేక్ఫాస్ట్ బట్ సమ్టైమ్స్ హీ ఈట్స్ ఇడ్లీ. సాధారణంగా అతను దోశను బ్రేక్ఫాస్ట్లో తింటాడు. అది సమ్టైమ్స్ అంటే కొన్నిసార్లు అతను ఇడ్లీని కూడా తీసుకుంటూ ఉంటాడు. కొంతమంది ఏం తినరు అనమాట మార్నింగ్, కానీ బ్రేక్ఫాస్ట్లో ఏం చేస్తుంటారంటే వాళ్ళు టీ కానీ కాఫీ కానీ లేదంటే మిల్క్ కానీ తీసుకుంటూ ఉంటారు. అప్పుడు ఏం చెప్పచ్చు మనం? హీ డ్రింక్స్ మిల్క్ ఫర్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్లో అతను పాలు తాగుతాడు అని చెప్పొచ్చు అనమాట. చిన్నపిల్లలు అంతే కదా సాధారణంగా. డస్ సమ్వన్ మేక్ బ్రేక్ఫాస్ట్ ఫర్ హిమ్? నో, హీ మేక్స్ హిజ్ బ్రేక్ఫాస్ట్ ఫర్ హిజ్ ఓన్. అతని కోసం ఎవరు వండకుండా అతను సెల్ఫ్ కుక్ చేసుకుంటున్నాడు అనుకోండి. సపోజ్ ఎక్కడన్నా ఉద్యోగరీత్యా లేదంటే చదువు రీత్యా కొంతమంది ఫోర్స్ బ్యాచిలర్స్గా వేరే చోట ఉండాల్సి వస్తుందన్నమాట. అలాంటప్పుడు ఏం చేస్తుంటారు? డైలీ బయట తినడం ఇష్టం లేని వాళ్ళు వాళ్ళే సెల్ఫ్ కుక్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ సందర్భంలో ఏం చెప్పుకోవచ్చు మనం? హీ మేక్స్ హిజ్ బ్రేక్ఫాస్ట్ ఫర్ హిజ్ ఓన్. అతను తన బ్రేక్ఫాస్ట్ను తనే సొంతంగా చేసుకుంటాడు, వండుకుంటాడని అర్థం. ఒకవేళ అక్కడ అతను కాకుండా వాళ్ళు అని గురించి చెప్పాలంటే అంటే
థర్డ్ పర్సన్ సింగులర్ కాకుండా ప్లూరల్ కనుక వస్తే దే మేక్ దై బ్రేక్ఫాస్ట్ అని చెప్పాల్సి వస్తుంది అనమాట. వాట్ టైమ్ డస్ హీ గో టు ఆఫీస్? అతను ఎన్ని గంటలకు ఆఫీస్కు వెళ్తాడు? హీ గోస్ టు ఆఫీస్ అట్ 9 o'clock. 9 గంటలకు అతను ఆఫీస్కి వెళ్తాడు. ప్రీవియస్ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చూద్దామా. డస్ సమ్వన్ మేక్ బ్రేక్ఫాస్ట్ ఫర్ హిమ్? ఎస్, హిజ్ మదర్ మేక్స్ బ్రేక్ఫాస్ట్ ఫర్ హిమ్. ఒకవేళ ఫ్యామిలీతో కనుక అతను ఉండేటట్లయితే వాళ్ళ అమ్మగారు అతనికి వంట వండుతూ, లేదంటే నథింగ్ బట్ వాళ్ళ అమ్మగారు ఇంట్లో వంట చేసి అతనికి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేటట్టయితే ఏం చెప్పొచ్చమ్మా? ఎస్, హిజ్ మదర్ మేక్స్ బ్రేక్ఫాస్ట్ ఫర్ హిమ్. అవును, వాళ్ళ అమ్మగారు ఆయన కోసం బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తారు. ఒకవేళ మ్యారీ అయి ఉంటే కనుక ఎస్, ఒకవేళ వచ్చిన అమ్మాయికి కనుక వంట ఇవన్నీ వచ్చేటట్టయితే, లేదంటే ఇంట్లో ఇద్దరు ఉన్నారనుకోండి, మదర్ ఉన్నారు, వైఫ్ ఉన్నారు, అప్పుడు ఏం చెప్పుకోవచ్చు మనం? ఎస్, హిజ్ వైఫ్ మేక్స్ బ్రేక్ఫాస్ట్ ఫర్ హిమ్. సమ్టైమ్స్ హిజ్ మదర్ ప్రిపేర్స్, లేదంటే హిజ్ మదర్ మేక్స్. ఈ రకంగా చెప్పుకోవచ్చు అనమాట. అర్థమవుతుందా మీకు? నెక్స్ట్, వాట్ టైమ్ డస్ హీ గో టు ఆఫీస్? ఇది ఆల్రెడీ చర్చించాం. హౌ డస్ హీ గో టు ఆఫీస్? అతను ఏ రకంగా ఆఫీస్కు వెళతాడు? హీ గోస్ టు ఆఫీస్ బై బస్. ఈస్ హీ సమ్టైమ్స్ లేట్ ఫర్ ఆఫీస్? ఇక్కడ కూడా అంతే. నెవర్ అనే దాన్ని మనం వాడుతున్నామంటే అతను ఎప్పుడూ ఆఫీస్కు లేట్గా వెళ్ళడు అని మనం నెగిటివ్ అంటే ఏంటి? వెళ్ళడు, కాడు, ఈ రకంగా ఉంటాయి కదా. ఇట్లా మనం చెప్పాలంటే నెవర్ని యూజ్ చేస్తే సరిపోతుంది. హీ ఈజ్ నెవర్ లేట్ ఫర్ ఆఫీస్. ఇక్కడ గమనించండి, హీ ఈజ్ నెవర్ లేట్ ఫర్ ఆఫీస్. హీ ఆల్వేస్ ఆన్ టైమ్. అతను ఎప్పుడు కూడా లేట్ కాదు ఆఫీస్కి వెళ్ళడంలో అని అర్థం. హీ ఆల్వేస్ ఆన్ టైమ్. అతను ఎప్పుడు కరెక్ట్ టైంకు ఆఫీస్ వెళ్తాడు. వాట్ టైమ్ డస్ హీ హ్యాస్ లంచ్? హీ హ్యాస్ లంచ్ అట్ 2 o'clock. ఎన్ని గంటలకు అతను లంచ్ చేస్తాడు అని అర్థం. హీ హ్యాస్ లంచ్ అట్ 2 o'clock అంటే 2 గంటలకు అతను మధ్యాహ్న భోజనాన్ని చేస్తాడు అని. లంచ్ అంటే ఏంటి? మధ్యాహ్న భోజనం. వాట్ డస్ హీ డూ ఆఫ్టర్ రిటర్నింగ్ హోమ్? హీ డ్రింక్స్ ఏ కప్ ఆఫ్ టీ. అతను ఆఫీస్ నుంచి నథింగ్ బట్ అతను ఇంటికి వచ్చిన తర్వాత ఏమి చేస్తాడు అని అడుగుతున్నారు. ఏం చేస్తాడు? సాధారణంగా మనం ఏం చేస్తాం? ఇంటికి వస్తూనే కాఫీనో టీనో తాగుతాం అనమాట. హీ డ్రింక్స్ ఏ కప్ ఆఫ్ టీ. వాట్ టైమ్ డస్ హీ గో టు బెడ్? అతను ఎన్ని గంటలకు నిద్రకు ఉపక్రమిస్తాడు అని అర్థం. హీ గోస్ టు బెడ్ అట్ 10 o'clock. అతను 10 గంటలకు నిద్రకు ఉపక్రమిస్తాడు. గమనించారా? ఇవన్నీ క్వశ్చన్స్ కూడా మీరన్నీ ఏం చేయాలంటే ఇప్పుడు వాటిని ఒక ఫామ్ చేయండి, పారాగ్రాఫ్గా ఫామ్ చేయండి. పారాగ్రాఫ్గా ఫామ్ చేసినప్పుడు మనం మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. హీ యూజువల్లీ గెట్స్ అప్ అట్ 6 o'clock. హీ గోస్ ఫర్ ఎ వాక్ ఎవ్రీ మార్నింగ్. హీ డస్ హిస్ బాత్ ఆఫ్టర్ వాకింగ్. హీ యూజువల్లీ ఈట్స్ దోసా ఫర్ బ్రేక్ఫాస్ట్. హిస్ మదర్ మేక్స్ బ్రేక్ఫాస్ట్ ఫర్ హిమ్. He goes to office at 9 o'clock. He goes to office by bus. He is never late for office. He is always on time. He has lunch at 2 o'clock. He drinks a cup of tea after returning home. He goes to bed at 10 o'clock. ఇప్పుడు సేమ్ ఇదే సెల్ఫ్ ఇంట్రడక్షన్, నథింగ్ బట్ ఇదే డైలీ రొటీన్ను మీరు మీ గురించి చెప్పండి. అంటే మీరు సాధారణంగా ఎన్ని గంటలకు లేస్తారు? అట్ వాట్ టైమ్ డూ యూ వేకప్? Do you go for a walk every morning? What do you do after walking? ఈ క్వశ్చన్స్ అంటే మనం ముందు చెప్పిన క్వశ్చన్స్ అన్నిటిని కూడా ఇక్కడ మీరు హీ బదులుగా సబ్జెక్ట్ను యూ పెట్టాను అనుకోండి, మీరు ఆన్సర్ ఏమొస్తుంది? ఆన్సర్లో సబ్జెక్ట్ హీ బదులుగా మీరు ఐని యూజ్ చేస్తే సరిపోతుంది. ఆ రకంగా చెప్తే మీరు మీ సంబంధించినటువంటి డైలీ రొటీన్ను ఏ రకంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలో మనకు ఎంతో సులువుగా ప్రాక్టీస్ చేసినట్టు అవుతుంది. ఇంగ్లీష్ అనేది కేవలం వినడం మాత్రమే కాదు, దాన్ని మీరు ప్రాక్టీస్ చేయాలంటే కంపల్సరీగా మీరు కూడా పైకి చెప్పాల్సి వస్తుంది. ఎప్పుడైతే మన ఈక్వల్ పార్టిసిపేషన్ వినడము ప్లస్ చెప్పడం అన్నది వస్తుందో అప్పుడు మీరు ఈజీగా మాట్లాడగలరు. ఇప్పుడంతా మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? హీ అంటే థర్డ్ పర్సన్ గురించి మాట్లాడడం. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం? నో వీఆర్ టాకింగ్ అబౌట్ ఫస్ట్ పర్సన్ సింగులర్. దట్ మీన్స్ ఐ అంటే ఏంటి? నేను. మీకు ఐ అంటే ఏంటి? మీరే కదా. మరి మీ గురించి మీరు చెప్పగలరా? ఓకే, స్టార్ట్ చేయండి. అయితే చూసారా ఎంత ఈజీగా రాసేసారు. ఐ యూజువల్లీ గెట్ అప్ 6 o'clock. ఐ గో ఫర్ ఎ వాక్ ఎవ్రీ మార్నింగ్. ఐ డూ బాత్ ఆఫ్టర్ వాకింగ్.
యూజువల్లీ ఐ ఈట్ దోసా ఫర్ బ్రేక్ఫాస్ట్. మై మదర్ మేక్స్ బ్రేక్ఫాస్ట్ ఫర్ మీ. I go to office at 9 o'clock. I go to office by bus. I'm never late for office. I am always on time. I have lunch at 2 o'clock. I drink a cup of tea after returning home. I go to bed at 10 o'clock. వీటిని మళ్ళీ నేను తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది మీ గురించి మీరు రాశారు కాబట్టి పర్ఫెక్ట్గా మీరు దానికి సంబంధించినటువంటి అర్థం అంతా మీకు అయి ఉంటుంది కాబట్టి ఈజీగా మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఒకసారి రిపీట్ చేసుకోండి. ఇందులో ఏవైనా తేడాలు అంటే నథింగ్ బట్ మీ దినచర్యలో ఏవైనా తేడాలు ఉన్నా, అంటే కొంతమంది 12 o'clock నిద్రపోతూ ఉంటారు, అలాంటప్పుడు ఏం చెప్పొచ్చు, ఐ గో టు బెడ్ అట్ 12 o'clock. మరి రాత్రి 12 గంటలకు నిద్రపోయారంటే ఇంకా మార్నింగ్ లేటే కదా లేసేది, అంటే ఐ యూజువల్లీ గెట్ అప్ అట్ 8 o'clock. ఈ రకంగా మీరు టైమ్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే 6 o'clock బదులుగా 8 o'clock, 10 o'clock బదులుగా 12 o'clock ఈ రకంగా చెప్పుకోవచ్చు. అదే కాకుండా మార్నింగ్ వాక్ వెళ్ళము, ఈవినింగ్ వాకింగ్ వెళ్ళాలా, అప్పుడేం చెప్తారమ్మా, ఐ గో ఫర్ ఎ వాక్ ఎవ్రీ ఈవినింగ్ ఈ రకంగా చెప్పచ్చు. ఓకేనా, మీకు అర్థమైంది కదా? ఎస్. మరి ఇంతవరకు మనం ఏం చేస్తామంటే టైం ఒక డేలో మనం సాధారణంగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ టైం అంతా మనం ఏం చేస్తున్నామో చెప్పేదాన్ని డైలీ రొటీన్ అంటాము. ఆ డైలీ రొటీన్ మీరు ఎక్స్ప్రెస్ చేయాలంటే మనం యూజ్ చేసింది ఏంటి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. మరి ఇప్పుడు టైం అడ్వైరబుల్స్ గురించి తెలుసుకుందాం. ఇంతవరకు మనం సాధారణంగా అప్పుడప్పుడు ఇలాంటి పదాలు వాడామన్నమాట, అంటే తెలుగులో వాడుతున్నాం, ఇప్పుడు ఇంగ్లీష్లో వాడుతున్నాం అనమాట. టైమ్ అడ్వర్బియల్స్ అంటే ఎన్నిసార్లకు ఒకసారి, టైంకి సంబంధించిన ఫ్రీక్వెన్సీ ఎన్ని మార్లకు ఒకసారి, ఎన్నేళ్ళకు ఒకసారి ఈ రకంగా అంటూ ఉంటాం కదా. అంటే టైంను బేస్ చేసుకొని దాని యొక్క ఫ్రీక్వెన్సీని మనం యూస్ చేసుకోవాలి అనుకుంటే కొన్ని పదాలు ఉంటాయన్నమాట. ఎస్, ఇక్కడ మనకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి కదా. ఆల్వేస్ అంటే ఎల్లప్పుడూ, సమ్టైమ్స్ అంటే కొన్నిసార్లు, యూజువల్లీ సాధారణంగా, జనరల్లీ అన్న కూడా సాధారణంగా, అకేషనల్లీ అప్పుడప్పుడు, ఎవర్ ఎప్పుడైనా, నెవర్ ఎప్పుడు కూడా అని అంటే నెగటివ్లో మనం వాడేటప్పుడు, ఆఫెన్ తరచు. ఇందాక చెప్పినటువంటి టైమ్ అడ్వర్బియల్స్ అన్నిటినీ కూడా మనము అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని కూడా పిలుస్తాము. దీస్ టైమ్ అడ్వర్బియల్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. మళ్ళీ ఒకసారి పలకండి, ఆల్వేస్, సమ్టైమ్స్, యూజువల్లీ, జనరల్లీ, అకేషనల్లీ, ఎవర్, నెవర్, ఆఫెన్. These time adverbials are also called as adverbs of frequency. We use these adverbs in simple present tense before the main verb. అంటే సాధారణంగా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఈ టైమ్ అడ్వర్బియల్స్ని వాడినప్పుడు మనకు సబ్జెక్ట్ తర్వాత మెయిన్ వర్బ్ వస్తుంది కదా. ఆ రెండింటి మధ్య అంటే సబ్జెక్ట్ తర్వాత టైమ్ అడ్వర్బియల్, దాని తర్వాత మెయిన్ వర్బ్ను వాడితే సరిపోతుంది. అంటే దీని యొక్క పొజిషన్. కానీ అప్పుడప్పుడు మనం యూజ్ చేసేటప్పుడు టైమ్ అడ్వర్బియల్తో కూడా మనము సెంటెన్స్ను స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది, అది వేరే విషయం. హీ ఆల్వేస్ కమ్స్ లేట్స్ టు స్కూల్. హీ ఆల్వేస్ కమ్స్ లేట్ టు స్కూల్. ఇక్కడ గమనిస్తే కనుక హీ ఆల్వేస్ కమ్స్, హీ అనేది సబ్జెక్ట్, కమ్స్ అన్నది ఏంటి, వర్బ్, ఆల్వేస్ అన్నది ఏంటి, టైమ్ అడ్వర్బ్. అది ఎక్కడ ఉంది, హీకి కమ్స్కి మధ్యలో ఉందన్నమాట. హీ ఆల్వేస్ కమ్స్ లేట్ టు స్కూల్. అతను ఎప్పుడు స్కూల్కు లేట్గా వస్తాడు. ఐ సమ్టైమ్స్ కుక్ ఫర్ అవర్ కిడ్స్. నేను అప్పుడప్పుడు మా పిల్లల కోసం వంట వండుతాను. వీ యూజువల్లీ గో టు ద పార్క్ ఆన్ సాటర్డేస్. సాధారణంగా అని, యూజువల్లీ అంటే ఏంటి, సాధారణంగా మేము పార్కుకు శనివారాలు వెళ్తామన్నమాట. షీ అకేషనలీ వాచెస్ న్యూస్ ఛానల్. ఆమె అప్పుడప్పుడు న్యూస్ ఛానల్ను చూస్తుంది. డూ యూ ఎవర్ ఫీల్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ యూ డూ. మీనింగ్ ఏంటి దీనికి, ఎవర్ అంటే ఏంటి, ఎప్పుడైనా అని చెప్పాం కదా ఆల్రెడీ. ఇక్కడ కూడా చూడండి, ఫీల్ అన్నది ఒక మెయిన్ వర్బ్. ఆ మెయిన్ వర్బ్ ముందర టైమ్ అడ్వర్బియల్ అయినటువంటి ఎవరిను పెట్టి వాడామన్నమాట. డూ యూ ఎవర్ ఫీల్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ యూ డూ. నువ్వేం చేసావో దానికి సంబంధించి నువ్వు హ్యాపీగా ఉన్నావా అని అర్థం. సాధారణంగా అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు, డూ యూ ఎవర్ ఫీల్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ యూ డూ. నువ్వు చేస్తున్న దానికి నీకు సంతోషంగా ఉందా అని అర్థం అనమాట. ఐ నెవర్ ఫీల్ అన్హ్యాపీ విత్ వాట్ ఎవర్ డూ. వెంటనే మనం ఏం చెప్తాం, నేను ఏం చేస్తున్నా కూడా నాకు సంతోషంగానే ఉంది, నేను ఎప్పుడు అన్హ్యాపీగా ఫీల్ అవ్వలేదు అని చెప్తూ ఉంటాం. దానికి అంటే క్వశ్చన్లో మీరు ఎవరు వాడితే దానికి రిలేటెడ్గా ఆన్సర్లు ఏం వాడాము, ఐ నెవర్ అని వాడాం. ఇక్కడ నెవర్ అనేది కూడా ఒక టైమ్ అడ్వర్బియల్. అది దేని ముందర వాడామంటే ఫీల్ అన్న మెయిన్ వర్బ్ ముందర వాడామన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటాను టైమ్ అడ్వర్బియల్స్ యొక్క పొజిషను ఒక సెంటెన్స్ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఎక్కడ మనం పెట్టాలి అని. ఎక్కడ పెట్టాలి మనము ఈ టైమ్ అడ్వర్బియల్స్ను, వీటన్నింటినీ కూడా
మెయిన్ వర్బ్కు ముందు అంటే అర్థం ఏంటి, సబ్జెక్ట్కు వర్బ్కి మధ్యలో మనం పెడితే సరిపోతుంది. ఒకవేళ ఇన్ కేస్ అది సాధారణంగా కొన్ని సందర్భాలలో ముందర పెట్టినా కూడా ఎటువంటి దోషం అనేది ఉండదు. దే ఆఫెన్ ప్లే క్రికెట్ అట్ ద వీకెండ్. సాధారణంగా ఆఫెన్ అంటే ఏంటి, తరచు. ఆఫెన్ అంటే ఏంటి, తరచు. వాళ్ళు తరచుగా క్రికెట్ను ఎప్పుడు ఆడతారు, వీకెండ్స్లో వాడతారు అని అర్థం. గమనిస్తున్నారా? మరి ఇంకా కొన్ని టైమ్ అండ్ వేరియబుల్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా తెలుసుకుందామా మరి. ఎస్, డైలీ. డైలీ అంటే తెలుసు కదా మీకు, డైలీ. డైలీ అంటే అది తెలుగు పదమైనట్టు అందరం డైలీ డైలీ అని వాడుతూనే ఉంటాం. డైలీ అంటే ప్రతిరోజు, ఎవ్రీడే అని. ఎవ్రీడే, ఎవ్రీ సండే, ఆన్ మండేస్, ఆన్ హాలిడేస్, ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్, అట్ మార్నింగ్, అట్ నైట్, వన్స్ ఎ వీక్, ట్వైస్ ఎ వీక్. వీటన్నింటిని కూడా మనము టైమ్ అండ్ వేరియబుల్స్, వీటన్నింటిని కూడా మనము అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని చెప్తామన్నమాట. ప్రతిరోజు, ప్రతి ఆదివారం, ఎవ్రీ సండే, ప్రతి శనివారం, ఎవ్రీ సాటర్డే, ఆన్ మండేస్, సోమవారాలు, ఆన్ హాలిడేస్, సెలవు రోజుల్లో అని అర్థం, సోమవారాల్లో అని అర్థం. ఇన్ ద మార్నింగ్, మార్నింగ్ అంటే ఉదయాన్నే, ఇన్ ద ఈవినింగ్ సాయంత్రంలో, అట్ మార్నింగ్ ఉదయం పూట, అట్ నైట్ రాత్రి పూట, వన్స్ ఎ వీక్ వారానికి ఒకసారి, ట్వైస్ ఎ వీక్ వారానికి 2 సార్లు, థ్రైస్ ఎ వీక్ వారానికి 3 సార్లు అని. వన్స్ ఏ ఇయర్ అంటే సంవత్సరానికి ఒకసారి. దీని ఈ రకం కూడా చెప్పొచ్చు కదా, ఇయర్లీ వన్స్, ఏడాదికి ఒకసారి అని. ఇయర్లీ ట్వైస్ అంటే ఏడాదికి, సంవత్సరానికి 2 సార్లు అని ఈ రకంగా కూడా చెప్పుకోవచ్చు కదా. ఎస్, మరి ఈ టైమ్ అండ్ వేరియబుల్స్ను అంటే ఈ రకంగా ఉంటాయి కదా, డైలీ, ఎవ్రీడే, ఈ రకంగా ఉన్నటువంటి టైమ్ అండ్ వేరియబుల్స్ని ఎక్కడ వాడతామంటే సెంటెన్స్కు చివరి భాగంలో మనం వాడడం జరుగుతుంది. మరి ముందు చెప్పుకున్నటువంటి టైమ్ అండ్ వేరియబుల్స్ అయినటువంటి ఆల్వేస్, సమ్ టైమ్స్, యూజువల్లీ, జనరల్లీ, అకేషనల్లీ, ఎవర్, నెవర్, ఆఫెన్, వీటన్నిటిని ఎక్కడ వాడతాం మనము, వర్బ్కి ముందర వాడతాము. మరి ఇందాక చెప్పినటువంటి డైలీ, ఎవ్రీడే, ఎవ్రీ సాటర్డే, ఎవ్రీ మండే, వన్స్ ఎ వీక్, ట్వైస్ ఎ వీక్, ఇలాంటి టైమ్ అండ్ వేరియబుల్స్ని ఎక్కడ వాడతామంటే సెంటెన్స్ యొక్క చివరి భాగంలో మనం వాడడం జరుగుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. హీ నెవర్ గెట్స్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. అతను ఎప్పుడూ కూడా తొందరగా ఉదయాన్నే నిద్ర లేవడు అని అర్థం. ఇక్కడ 2 వచ్చింది చూడండి, నెవర్ అన్న టైమ్ అండ్ వేరియబుల్ వచ్చింది, ఇన్ ద మార్నింగ్ అన్న టైమ్ అండ్ వేరియబుల్ వచ్చింది. గెట్స్ అప్ అన్న మెయిన్ వర్బ్కి నెవర్ అన్నటువంటి టైమ్ అండ్ వేరియబుల్ ముందర వస్తే, ఇన్ ద మార్నింగ్ అన్నటువంటి టైమ్ అండ్ వేరియబుల్ ఆ సెంటెన్స్కు చిట్ట చివరన వచ్చింది. ఐ యూజువల్లీ గో టు ద సినిమా ఆన్ సాటర్డేస్. సాధారణంగా నేను సినిమాకి ఎప్పుడు వెళ్తాను, శనివారాల్లో వెళ్తాను. ఐ యూజువల్లీ గో టు ద సినిమా ఆన్ సాటర్డేస్. నేను సాధారణంగా సినిమాలకు శనివారం పూట వెళ్తానని అర్థం. మరి ఆన్ సాటర్డేస్ అనేది ఏంటంటే ఇది కూడా ఒక ఫ్రీక్వెన్సీ అనమాట. ఎన్నిసార్లకు, ఎప్పుడెప్పుడు వెళ్తాం, ఇలాంటివన్నిటి గురించి చెప్పేటటువంటి పదాలను టైమ్ అండ్ వేరియబుల్స్ అని అంటారు. మరి ఆన్ సాటర్డే అన్నది ఏంటంటే మనకు ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ నథింగ్ బట్ అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో ఇది ఒక ఎగ్జాంపుల్. దీన్ని ఎక్కడ వాడతామంటే మనము సెంటెన్స్కు చివరి భాగంలో వాడతాం. మరి యూజువల్లీ అన్నదాన్ని ఎక్కడ వాడాం మనము, సబ్జెక్ట్ తర్వాత మెయిన్ వర్బ్కు ముందు మనం వాడాం. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, వీ యూజువల్లీ మీట్ అవర్ ఫ్రెండ్స్ ఆన్ హాలిడేస్. అంతే కదా, ఎవరైనా మనం పని మానుకొని మన ఫ్రెండ్స్ని ఎవరం కలవం అనమాట. అట్లా కలిసినా కూడా ఆ ఫ్రెండ్స్ కూడా మనం వద్దురా, నీ పని నువ్వు చూసుకోవచ్చి, ఎందుకు ఊరికే వేస్ట్ చేసుకుంటావు టైం అనే అంటారు. ఎస్, అలాంటి మంచి ఫ్రెండ్స్ ఇప్పుడు అరుదులేండి, చాలా తక్కువ మంది ఉంటారు. సరే, ఇప్పుడు చూడండి, వీ యూజువల్లీ మీట్ అవర్ ఫ్రెండ్స్ ఆన్ హాలిడేస్. సాధారణంగా మేము మా స్నేహితులను సెలవు దినాలలో కలుస్తాము. షీ అకేషనల్లీ డ్రింక్స్ టీ అట్ నైట్. అర్థం ఏంటి, షీ అకేషనల్లీ అంటే ఏంటి, వెనక్కి వెళ్ళాలా మళ్ళీ. షీ అకేషనల్లీ అంటే అప్పుడప్పుడు ఆవిడ ఏం తాగుతుంది, నైట్ టీని తాగుతుంది. షీ అకేషనల్లీ డ్రింక్స్ టీ అట్ నైట్. అట్ నైట్ అన్నది ఏంటి, టైమ్ అండ్ వేరియబుల్. అది ఎక్కడ పెట్టాం మనము, సెంటెన్స్ చివరిలో పెట్టాం. అకేషనల్లీ అంటే ఏంటి, అది కూడా ఒక టైమ్ అండ్ వేరియబుల్. దాన్ని ఎక్కడ పెట్టాం, మెయిన్ వర్బ్ అయినటువంటి డ్రింక్కు ముందర మనం పెట్టాం. మీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను. రాజు వాషెస్ హిస్ బైక్ వన్స్ ఎ వీక్. రాజు అనే వ్యక్తి తన బైక్ని వారానికి ఒకసారి కడుగుతాడు. ఇక్కడ వన్స్ ఏ వీక్ అన్నది కూడా ఒక టైమ్ అండ్ వేరియబుల్. అది ఎక్కడ పెట్టామమ్మా, సెంటెన్స్కు చివరి భాగంలో పెట్టడం జరిగింది. మీరు పర్ఫెక్ట్ అయ్యారని అనుకుంటాను. ఈ 2 టైమ్ అండ్ వేరియబుల్స్ను ఒకసారి మీరు వీడియోస్ని ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ వెళ్తూ పాస్ బటన్ ప్రెస్ చేసుకుంటూ మీకు కావాల్సినటువంటి నోట్స్ను డౌన్లోడ్ చేసుకోండి, రాసుకోండి. మీరు ఎంత రాస్తే ప్రాక్టీస్ చేయడం ఈజీగా ఉంటుందన్నమాట. మీరు ప్రాక్టీస్ చేసిన ప్రతిసారి పదాలను, వర్డ్స్ని, సెంటెన్సెస్ని బిగ్గరగా పైకి పలకండి. ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్సెస్ చాలా ఉన్నాయి, వాటిని బేస్ చేసుకొని మీరు
కొత్త కొత్త సెంటెన్సెస్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. హీ ఆల్వేస్ కమ్స్ లేట్ టు స్కూల్, దాన్ని ఏ రకంగా చెప్పుకోవచ్చు, ఐని పెట్టారనుకోండి సబ్జెక్ట్, ఐ ఆల్వేస్ కమ్ లేట్ టు స్కూల్, ఈ రకంగా చెప్పొచ్చు. ఒకవేళ వెళ్ళము, స్కూల్కి లేట్గా వెళ్ళము అంటే ఐ డోంట్ లేట్ టు స్కూల్ అని చెప్పొచ్చు. ఎప్పుడే కానీ వెళ్ళానంటే ఐ నెవర్ కమ్ లేట్ టు స్కూల్, ఈ రకంగా చెప్పాలన్నమాట. చూస్తున్నారా, మన టైమ్ అండ్ వేరియబుల్స్ని మీరు షఫిల్ చేయండి. వాటి యొక్క మీనింగ్స్ కూడా పక్కనే ఉన్నాయి కాబట్టి మీరు షఫిల్ అంటే నథింగ్ బట్ మార్చి మీరు వాడుతూ ఉంటే నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ వస్తాయి. ప్రతి ఒక్క సెంటెన్స్కి మీరు మీనింగ్ అనేది ఆక్లింపు చేసుకోండి. దాన్ని బేస్ చేసుకొని మీకు కరెక్ట్ సెంటెన్సెస్ను వాడడం ఎలాగో కూడా మీరు తర్ఫీదు పొందిన వాళ్ళు అవుతారనమాట. మనం సైకిల్ తొక్కడం నేర్చుకున్నప్పుడు డైరెక్ట్గా సైకిల్ తొక్కేస్తామా? ఈరోజు ఇంట్లో పెద్దవాళ్ళు సైకిల్ కొనిచ్చారు మనకు, పేరెంట్స్ తెచ్చిన వెంటనే మీరు సైకిల్ తొక్కారా? అంటే కొన్న వెంటనే వచ్చేసిందా మీకు? లైఫ్లో ఫస్ట్ టైం సైకిల్ పెట్టుకున్న వెంటనే ఎక్కి తొక్కారా? కాదు కదా. ప్రతి ఒక్కరం కూడా ఫస్ట్ టైం సైకిల్ తొక్కుతూనే మనము వెంటనే డైరెక్ట్గా వెళ్ళిపోము అనమాట రోడ్డు మీదకి. దాన్ని ప్రాక్టీస్ చేయడం అంటే నేర్చుకుంటున్నాం. 2-3 సార్లు కింద పడినా కూడా ఏమంటారు పెద్దవాళ్ళు, అరే ఏం కాదురా పడినప్పుడేలే, ఎన్నిసార్లు పడితే అంత బాగా వస్తుంది అంటారు. ఎస్, ఇక్కడ కూడా అంతే. మీరు కింద పడమని చెప్పట్లేదు నేను, మీరు ట్రై చేయండి. ఎన్నో మిస్టేక్స్ వస్తుంటాయి. మిస్టేక్స్ వచ్చిన ప్రతిసారి ఓవర్కమ్ అవ్వండి. అప్పుడు మనకు పర్ఫెక్ట్ ఇంగ్లీష్ అనేది వస్తుంది. తప్పు మాట్లాడితే ఎవరు నవ్వరు, ఇంకా సమర్థిస్తారనమాట. నవ్వే వాళ్ళ దగ్గర మనం తప్పు మాట్లాడినా కూడా మళ్ళీ మనం మాట్లాడుతూ ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి పర్ఫెక్ట్గా మీరు మాట్లాడడం జరుగుతుంది. ఆ మాట్లాడేదో ఇతరుల ముందు మాట్లాడకుండా ఒక మిర్రర్ ముందు, అంటే ఒక అద్దం ముందర మీరు మాట్లాడేటప్పుడు మీ హావభావాలు కానీ నథింగ్ బట్ మీ ప్రొనౌన్సియేషన్ కానీ వీటిని అన్నింటిని కూడా మీకు మీరే ఒక అబ్జర్వర్గా, మీకు మీరే ఒక లిజనర్గా, మీకు మీరే ఒక స్పీకర్గా భావిస్తూ మీరు కనుక ప్రాక్టీస్ చేశారనుకోండి, ఎలాంటి తప్పులు లేకుండా మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలరు. ఓకే, నెక్స్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఒక పారాగ్రాఫ్ ఉంది. ఆ పారాగ్రాఫ్ను చూద్దామా. వీటిలో ఏంటంటే బ్రాకెట్స్లో కొన్ని వర్బ్స్ యొక్క బేసిక్ ఫామ్స్ అనేవి ఉన్నాయి, మెయిన్ వర్బ్స్ లాగా. వాటిని అప్రోప్రియేట్ ఫామ్స్ మనం ఇక్కడ యూజ్ చేయాలి. మిస్టర్ నవీన్ మై ఫ్రెండ్, హీ లైక్ మీ యాజ్ మచ్ ఐ లైక్ హిమ్. వీ గో ఫర్ ఎ వాక్ డైలీ ఇన్ ద మార్నింగ్. వీ ఆల్వేస్ డిస్కస్ అబౌట్ హెల్త్. He work hard. We usually meet our friends on holidays. We like playing outdoor games. I often play tennis. He not play tennis but occasionally. గమనిస్తున్నారు కదా, ఇక్కడ అంతా ఏంటంటే మీ బ్రాకెట్లో ఉన్నటువంటి వర్బ్స్ని మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మార్చాలన్నమాట. నెక్స్ట్ పారాగ్రాఫ్ వచ్చేటప్పుడు మారుద్దామా? రెడీనా? ఎస్, ఇక్కడ అన్ని గ్యాప్స్ ఇచ్చాను చూడండి. ఈ గ్యాప్స్ మనం ఫిలప్ చేయబోతున్నాం. మిస్టర్ నవీన్ బీ మై ఫ్రెండ్ అంటే ఏంటి? బీ ఫామ్స్ ఏమున్నాయి? ఈజ్, యామ్, ఆర్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో అయితే ఐ వచ్చినప్పుడు ఏం వాడాలి? బీ ఫాము, యామ్ వాడాలి. యూ వచ్చినప్పుడు ఆర్, దే వచ్చినప్పుడు కూడా ఆర్. హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ ఏదైనా ఒక సింగులర్ నౌన్ కానీ ఉన్నప్పుడు బీ ఫామ్ ఏమొస్తుంది? ఈజ్ వస్తుంది. మరి మిస్టర్ నవీన్ పక్కన ఏముంది? బీ ఫామ్ వాడమన్నాం కదా. మిస్టర్ నవీన్ అంటే ఏంటి? ఒక థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ బీ రూపంలో మనం ఏం వాడాలంటే బీ ఫామ్ ఈజ్ను వాడాలి. మిస్టర్ నవీన్ ఈజ్ మై ఫ్రెండ్. నవీన్ నా స్నేహితుడు. హీ లైక్ మీ అంటే హీ తర్వాత ఏమి ఇచ్చారు? లైక్ అని ఇచ్చారు. మరి హీ తర్వాత లైక్ డైరెక్ట్గా మనం ప్రెజెంట్ టెన్స్లో వాడచ్చా? వాడకూడదు కదా. వర్బ్కి ఎస్ను కానీ ఈఎస్ను కానీ యాడ్ చేయమని చెప్పాం కదా. అంటే హీ లైక్ మీ అనుకుంటా. హీ లైక్స్ మీ యాజ్ మచ్ యాజ్ ఐ లైక్ హిమ్. మీకు అర్థమైందా ఈ సెంటెన్స్కి మీనింగ్? ఎస్, అతను నన్ను ఇష్టపడతాడు ఎంతకంటే నేను అతన్ని ఎంతగా ఇష్టపడతానో అతను కూడా నన్ను ఎంత ఇష్టపడతాడు అని, అంతే, అంత అఫెక్షన్ ఉంది అని అర్థం. నెక్స్ట్, వీ గో ఫర్ ఎ వాక్ డైలీ ఇన్ మార్నింగ్ యాజ్ ఇట్ ఈస్గా. ఎందుకంటే వీ అంటే ఏంటంటే ఫస్ట్ పర్సన్ ప్లూరల్ కాబట్టి వర్బ్కి ఎస్ఈఎస్ ఏమీ యాడ్ అవ్వదు, డైరెక్ట్గా మనం వాడితే సరిపోతుంది. మార్నింగ్ పూట ప్రతిరోజు మేము వాకింగ్ వెళ్తాము. వీ ఆల్వేస్, ఇక్కడ కూడా అంతే, డిస్కషన్ యాజ్ ఇట్ ఈస్గా మేము ఎప్పుడు మేము హెల్త్ గురించి డిస్కస్ చేసుకుంటాం. హీ వర్క్స్ హార్డ్, అతను కష్టపడి పనిచేస్తాడు. వీ యూజువల్లీ మీట్ అవర్ ఫ్రెండ్స్ ఆన్ హాలిడేస్. ప్రీవియస్ స్లైడ్లో చెప్పాం కదా దీనికి మీనింగ్, మళ్ళీ నీడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ అగైన్ హియర్. ఎస్, వీ లైక్ ప్లేయింగ్ అవుట్డోర్ గేమ్స్. ఐ ఆఫెన్ ప్లే టెన్నిస్.
హీ డజంట్ ప్లే టెన్నిస్. ఇక్కడ హీ నాట్ ప్లే అంటే ఏంటంటే ఇక్కడ హీ నాట్ ప్లే అని వాడకూడదు. అంటే నెగిటివ్ మనం వాడుతున్నామంటే మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పాం కదా, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నెగిటివ్ వాడేటప్పుడు డూ కానీ లేదంటే డస్ కానీ వాడాలి, డూ నాట్ కానీ లేదంటే డస్ నాట్ కానీ. ఆ రూల్ గుర్తుందా? గుర్తు లేకుండా మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. హీ డస్ నాట్ ప్లే టెన్నిస్. నేను తరచుగా టెన్నిస్ ఆడతాను, అతను టెన్నిస్ ఆడాడు. బట్ అకేషనల్లీ హీ ప్లేస్ ఇట్. అంటే చాలా అరుదుగా అనమాట, ఎప్పుడో ఒక్కసారి అడగంగా రే ఆడరా అంటే ఆడతారు కదా, అట్లా అకేషనల్గా అతను టెన్నిస్ ఆడతాడని. ఇక్కడ ఇట్ అని చెప్పాం కదా, బట్ అకేషనల్లీ హీ ప్లేస్ ఇట్. ఇట్ అంటే దేన్ని రెఫర్ చేస్తుంది? అది టెన్నిస్ అన్న గేమ్ను రెఫర్ చేస్తుంది ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో. మరి అతను సాధారణంగా ఏం ఆడతాడు? హీ యూజువల్లీ ప్లే బ్యాడ్మింటన్. మరి ప్లేని యాజ్ టీస్గా వాడచ్చా? వాడకూడదు. మరి ఏం పెట్టాలి ప్లేకి? ఎస్ యాడ్ చేయాలి. ఎస్, హీ యూజువల్లీ ప్లేస్ బ్యాడ్మింటన్. ఓకే, మరి ఫ్రెండ్స్ ఒక్కరు ఇద్దరే ఉంటారు కదా, ఇంకా పక్కన కూడా చాలామంది ఉంటారు కదా. ఎస్, ఇక్కడ దేర్ బీ టూ ఫ్రెండ్స్. దేర్ అనేది వచ్చింది కదా, అక్కడ దేర్ పక్కన ఈజ్ ఉండాలా ఆర్ ఉండాలా? ఎస్, దేర్ పక్కన ఈజ్ అయినా ఉండొచ్చు, ఆర్ అయినా ఉండొచ్చు. కానీ పక్కన రెఫర్ చేసేది ఏంటి? ఒక ప్లూరల్ ఫామ్ ఉంది, టూ ఫ్రెండ్స్ అన్న ప్లూరల్ ఫామ్ ఉంది కాబట్టి దేర్ ఆర్ టూ ఫ్రెండ్స్ నియర్ మై హౌస్ అని ఉండాలి. ఒకవేళ దేర్ ఈజ్ పక్కన వన్ ఫ్రెండ్ ఉందనుకోండి, అంటే వన్ ఫ్రెండ్ అనేది ఒక వర్డ్ ఉందనుకోండి, అప్పుడు ఏం చెప్పచ్చు? దెర్ ఈజ్ వన్ ఫ్రెండ్ నియర్ మై హౌస్ అని చెప్పాలన్నమాట. ఇక్కడ ప్లూరల్ ఫామ్ టూ ఫ్రెండ్స్ ఉంది కాబట్టి మీరు ఏం వాడాలి? అక్కడ దెర్ ఆర్ టూ ఫ్రెండ్స్ నియర్ హౌస్. సరే, ఇక్కడ నియర్ మై హౌస్ అని ఉండాలి, టాపింగ్లో మిస్టేక్ అనేది. ఓకే, దే ప్లే బోత్ గేమ్స్. వాళ్ళు రెండు ఆటలు ఆడతారు. ఏమేమి ఆటలు ఆడతారు? టెన్నిస్ను ఆడతారు మరియు బ్యాడ్మింటన్ను ఆడతారని ఈ సందర్భంలో. నెక్స్ట్, వీ ఆల్ బీ ఫ్రమ్ డిఫరెంట్ ప్రొఫెషన్స్. వీ ఆల్, బీ అంటే ఏంటి? వీకే బీ ఫామ్ ఏంటి? ఇక్కడ ఆర్, ఏఆర్ఈ, ఆర్ను వాడాలి. వీ ఆల్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ ప్రొఫెషన్స్. ఐ బీ ఏ క్లర్క్ అంటే ఏంటి? ఐకి బీ ఫామ్ ఏం వాడాలి? యామ్. ఎస్, ఐఎమ్ ఏ క్లర్క్ ఇన్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నవీన్ బీ ఫామ్ అంటే ఇక్కడ ఈజ్. నవీన్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ అండ్ అదర్ టూ ఆర్ గోల్డ్ స్మిత్స్. మీకు అర్థమైంది కదా, బీ ఫామ్స్ని ఏ రకంగా వాడాలి, టైమర్డ్ వేరియబుల్స్ని ఏ రకంగా వాడాలి, మరి మన డైలీ రొటీన్ను సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఏ రకంగా చెప్పాలి. ఈ మూడు టాపిక్స్ ఈ వీడియోలో మనం కవర్ చేయడం జరిగింది. మీకు మళ్ళీ చూస్తే ఈజీగా అర్థమవుతుంది, కానీ మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ మాట్లాడితే పర్ఫెక్ట్గా మీరు మైండ్లో దిగిపోతుంది.